ఇది మా ఎంట్రన్స్ పొలానికి చూద్దానండి. నేను నా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్. హాయ్ చెప్పరా. హాయ్. ఇదిగోండి ఈ తోరణాలు తీసుకెళ్తున్నాం ఇంటికి. వీడియోగ్రాఫర్ గారి ఇల్లు వెనకమాలండి. ఇదంతా పామ్ ఆయిల్ ఫాము. పామ్ ఆయిల్ వచ్చింది కదా మనకి, అవి క్రాప్ వేసారు ఇక్కడ. చూపిస్తే చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఇది పామ్ ఆయిల్ సీడ్స్. ఇవి ఈ సీడ్స్ పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన తర్వాత అవి తీసేసి మిల్లులో వేసి పామ్ ఆయిల్ రెడీ చేస్తారు. కనిపిస్తున్నదంతా మా పొలమే. ఇది పామ్ ఆయిల్ ఫీల్డ్, అరటి తోట. ఇంకా మీకు వేరే చూపిస్తారండి. చూడండి ఇది మొత్తం పామ్ ఆయిల్ ఫీల్డ్ ఇదంతా. చూడండి ఇది హైబ్రిడ్ కాయ. చూడండి ఎంత కాయ. ఇది హైబ్రిడ్ అనమాట. చెట్టు చాలా చిన్నది, కొమ్మల కంటే కూడా మామిడికాయలు ఎక్కువ ఉన్నట్టు దీనికి. చూడండి వీటిని కొబ్బరి మామిడి అంటారు ఇక్కడ. అంటే బంగినపల్లి అలా ఉంటాయి కదా, అలాగే టేస్ట్ అనమాట. అలా బంగినపల్లి కలెక్టర్ కాయలు అలా ఉంటాయి కొన్ని, వాటిలో ఇది టేస్ట్. కొబ్బరి మామిడి అంటారు, చాలా తీగా ఉంటుంది. కాయ తిన్నాం, బాగుంది తీగా. చూడండి ఎలా ఉంది చెట్టు. ఇది ఇంకో మామిడి చెట్టు. ఆ పక్కన అది కాలుస్తున్నప్పుడు ఫైర్ అంటుకొని ఇలాగ కాలిపోయింది సగం వరకు. అప్పుడు నుండి కొంచెం కాయలు కాయడం తగ్గించేసింది చెట్టు ఇది. ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒక 3-4 పామాయిల్ చెట్లు, ఒక మ్యాంగో ట్రీ కూడా ఎఫెక్ట్ అయింది. చూడండి మ్యాంగో కొబ్బరికాయలు నిన్నే దింపాం. కొబ్బరికాయలన్నీ చెట్టు కొన్న కొబ్బరికాయలు నిన్నే దింపేసాం. చూడండి ఇక్కడ ఇంకోటి చూపిస్తాం మీకు. ఈ చెట్టు చూసి ఎలా ఉందో. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెట్టులో ఉండడానికి కారణం ఏంటంటే ఏనుగులు దాడి చేయడం వల్ల ఆ చెట్టు అలా వంగిపోయింది అనమాట. అప్పటి నుండి అది ఇంకా కాయలు కాయడం తగ్గించేసింది. ఏనుగులు చాలా దాడి చేసాయి మా ఇంటి తోటని. కొన్ని కొబ్బరి చెట్లు, కొన్ని పామాయిల్ చెట్లు పీకేసినాయి అనమాట. 7 months బ్యాక్ ఏనుగులు దాడి చేసినాయి. అంటే వచ్చేసి క్రాప్ లోకి వచ్చేసి ఇలా చేసినాయి అనమాట, గందరగోళం. చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం మేము పొలంని. పామాయిల్ కదా, హెవీ వాటర్ సప్లై ఉండదు దీనికి. చాలా నీట్గా కూడా ఉంటుంది. అదంతా తోట మాదే, అరటికాయ తోటలు అదంతా. సాధిని పిల్లరా. ఇదిగోండి మా ఆవులు. గడ్డి మేపలకని తీసుకొస్తాం వీటిని. సైలెంట్ కూడా. ఇదిగోండి మా ఆవులు. తాతయ్య అరిటాకులు అంట, అరిటాకులు. హౌస్ వార్మింగ్ పూజ ఉండడం వల్ల అరిటాకులు అవసరం అయితే వచ్చాము కొయ్యడానికి అని చెప్పేసి. చూడండి నేల అంతా ఎలా ఉందో, పొడి పొడిగా ఉంటుంది ఎప్పుడు చూసినా. అది కాకుండా చెట్టుకి చెట్టుకి మధ్య గ్యాప్ కూడా ఒక 15 feet ఉంటుంది. చెట్టుకి చెట్టుకి మధ్య గ్యాప్. ఇలాంటి చెట్లు ఒక 1200 వేశారు పొలం మొత్తం మీద. ఇది లేట్గా క్రాప్ ఇచ్చిన ఒకసారిగా హెవీ క్రాప్ ఇచ్చింది అనమాట పామాయిల్ అనేది. సీడ్స్ రావాలి దీనికి. దీనికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మీకు ముందు చూపించింది కొంచెం పూత పూసింది. చూడండి చూపిస్తా. ఇవ్వండి పామాయిల్ సీడ్స్ ఇలా ఉంటాయి, చాలా పెద్దగా వస్తాయి. ఎండ్ వచ్చిన తర్వాత అన్ని ఒకసారి క్రాప్ చేసి లారీ ఎక్కించేసి పామాయిల్కి ఇస్తారు. మంచి ఫైనాన్షియల్ క్రాప్ ఇది, వాణిజ్య పంట.
చాలా లాభం ఉంటుంది వీటిల్లో. అలానే పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాలి. ప్రతి ప్రతి చెట్టుకి పైప్ సప్లై ఉంటుంది, ప్రతి చెట్టుకి పైపు ఉంటుంది. ఇదిగోండి ఇది మందార చెట్టు. ఇది ఒక్కోటి ఒక్కో రకం చెట్లు. ఇది రాస్బెర్రీ, ఇది రాస్బెర్రీ ట్రీస్. ఇది చూడండి, ఫోకస్ చేస్తా. రాస్బెర్రీ తినొచ్చి. చూడండి ఫోకసింగ్ చేస్తాను, రాస్బెర్రీ ఎలా ఉందో. పట్టుకోసారి తీసేది తినేయచ్చు. ఇది చూడండి ఎలా ఉందో లోపల, బాగుంటది. రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ చెట్లు. ఆల్రెడీ పిల్లలు తెంపేశారు, అన్ని ఉన్నాయన్ని. అందుకని మీకు చూపిడేకి ఏం లేవు ఇక్కడ. కొన్ని ఉన్నాయి పైన. బ్లూబెర్రీ ఇదిగోండి చూసారా, ఇంత మనం తినేది రాస్బెర్రీ, ఇది బ్లాక్బెర్రీ. ఇది చూడండి. ఇది తినేయచ్చు ఇంకా. ఈ అరటికాయలకి దగ్గర దగ్గర ఒక 50-60 కాయలు ఉంటాయి. మంచి పోషణ అందిస్తాం మేము చెట్లకి, అందుకని అవి కూడా బాగా దిట్టంగా పెరుగుతాయి. వాటర్ సప్లై, ఎరువులు, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అవన్నీ వేయడం వల్ల మాకు మంచి దిగుబడి వస్తుంది. చూడండి ఒక్కోటి ఎలా ఉందో కాయ, ఇంకా సైజు పెరిగిద్ది. అది చూడండి దగ్గర దగ్గర 60-70 కాయలు ఉంటాయి అరటికాయలు. అది ఇంకా సైజు పెరిగిద్ది. పక్కనే మాకు మోటార్ ఉంటుంది అనమాట, ఇక్కడ నుండి వాటర్ సప్లై వెళ్ళింది మొత్తం క్రాప్ మొత్తం అన్నిటికీ. ఇదిగోండి నిమ్మకాయ చెట్టు. పట్టుకో. ఇదిగోండి అది ఓన్లీ పామ్ ఆయిల్ వేసాం అక్కడంతా. వెనక్కి తిప్పి అదంతా పామ్ ఆయిల్ వేసాం. చూపి పామ్ ఆయిల్కి మధ్యలో అరటి తోటలు వేసాం. చూపిస్తారండి పాపగా. చూడండి పామ్ ఆయిల్ ట్రీ మధ్యలో అరటి చెట్లు ఉంటాయి. మంచి ఎందుకంటే ఇది పామ్ ఆయిల్, అరటి. ఇది అది న్యూగా వేసిన క్రాప్ అనమాట, ఇది ఓల్డ్ క్రాప్. తర్వాత ఇక్కడ పామ్ ఆయిల్ ఇదంతా ఉంది, అదంతా ఇది ఎంత తిరగాలంటే కొంచెం లెగ్స్ పెయిన్ వస్తాయి. మొత్తం ఉంటుంది తిరగడానికి, అందుకని మీకు సగం వరకు చూపిస్తున్నా. ఇదిగోండి ఇది మోటార్ సప్లై. పొలంలోనే మేము బోర్ తవ్వేసాం, ఇక్కడ నుండి మా మొత్తం పొలానికి వాటర్ వచ్చింది అనమాట. వాటర్ సప్లై ఇక్కడ నుండి వచ్చింది. ఇదే వాటర్ సప్లై, ఇక్కడ నుండి మా పొలం మొత్తానికి వాటర్ సప్లై వచ్చింది అనమాట. మొత్తం ఫెర్టిలైజర్స్ ఉంటాయి మాకు, ఎరువులు అన్ని. ఇక్కడ నుండి మొత్తం పామ్ ఆయిల్కి దగ్గరగా. ఇక్కడ నుండి ఇదిగోండి పామ్ ఆయిల్కి అయితే ఇలా ఉంటుంది లైన్. ఆ చివరి నుండి వాటర్ స్ప్లిట్ అవుతూ ఉంటాయి మొక్కలు. కరెంట్ సప్లై ఇస్తారు ఇక్కడ. కరెంట్ సప్లై ఇచ్చినాక మోటార్ రోజుకి ఒక 6-7 అవర్స్ ఆడుతూనే ఉంటుంది. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉందో సన్సెట్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మనకి, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మొత్తం తిరగడం వల్ల నాకు ఆయాసం వస్తుంది. అదిగోండి మా తాతయ్య వాళ్ళు పొలంకి వస్తే చాలా. మా తాతయ్య పైన షర్ట్ అయ్యాడు, ఫార్మర్ అనమాట. అంటే ఆయన పోలీసు, రిటైర్డ్ అయిపోయాడు. అప్పుడు నేను అగ్రికల్చర్ ఫామ్ చూసుకుంటున్నాడు.
ఇదంతా గట్టు అనమాట, చూపిస్తుంది మీకు. ఇదంతా ఎడ్జ్ గట్టు మాది, ఎండింగ్ ఇదంతా. ఇదేదో ట్రీ చూద్దామండి. జామ చెట్టు ఇది, జాంకాయలు కాస్తాయి ఇక్కడ. ఇది కొట్టేసాం సగం, ఇంకా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. మొన్నే తెంపేసాం కాయలన్నీ. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు ఇది. ఇది ఉసిరికాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు అన్నమాట ఇది. ఉసిరికాయలు 2 టైప్స్ ఉంటాయి, రాసి ఉసిరికాయలు, నార్మల్ ఉసిరికాయలు అని చెప్పేసి. ఇది నార్మల్ ఉసిరికాయలు రౌండ్గా ఉంటాయి కదా, అవి. ఆ చెట్టు ఇది. ఇది సీతాఫలం చెట్టు చూడండి. సీతాఫలం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. దగ్గర దగ్గర ఒక 20-30 రకాల చెట్లు ఉన్నాయి మాకు, ఫ్రూట్స్ అన్ని కలుపుకొని. ఇదిగోండి వేప చెట్టు ఇది, ఇదంతా వేప. ఇంకా అటు వెళ్తే మొత్తం ఆకుకూరలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గోంగూర ఉంటాయండి క్రాప్స్. అవన్నీ చూపిలేకపోతున్నాయి ఇప్పుడు, చాలా దూరం వెళ్ళాలి కొంచెం నడుచుకుంటా. రేపు మార్నింగ్ హౌస్ సెరమనీ ఉంది, దానికోసం మామిడాకులు, ఉసిరిపత్రి పోయేదాకా వచ్చాం. నువ్వు బండి మీద, తాతయ్య సైకిల్ మీద. అయితే కాయలు బాసు విత్తనం మంచిదే సార్. చెప్పండి సార్. ఒకసారి మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. దాంట్లో పెట్టి వచ్చిన పని అయిపోయింది. అరటి కొమ్మలు పత్రి అవి తీసుకుని వెళ్ళిపోతున్నాం హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కని. అసలు నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆవులు, పొలాలు, సూర్యాస్తమయం, ఆ సన్సెట్, పచ్చని పొలాలు, మొక్కలు, చాలా ఆనందంగా ఉంటది ఇలాంటి చోట్ల నివసిస్తే. ఇది క్యాష్యూ చెట్టు అనమాట, జీడిపప్పు వచ్చింది కదా, ఇది జీడిపప్పు చెట్లు. అక్కడ 4 ఉంటాయి మాకు. ఇది టేక్ చెట్టు అనమాట, టేక్ చెట్టు. వుడ్ ఉంటుంది కదా, ప్యూర్ వుడ్. అది ఒక 10 చెట్లు వేసాం ఇక్కడ. ఇది మంచి క్రాపే, ఫైనాన్స్ క్రాప్ ఇది కూడా. ఇది పనస చెట్టు, జాక్ ఫ్రూట్ అంటారు కదా, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మాది. చూడండి ఒక దగ్గర 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఈ జీడిపప్పు చెట్లు పూత పూసినాయి ఇప్పుడే, చూడండి ఎలా ఉండదో. వాటర్ యాపిల్స్ అంటారు కదా, జీడిపప్పులనే వాటర్ యాపిల్స్ అంటారు. ఇదిగోండి జీడిపప్పు చూడండి ఎలా ఉండదు. జీడిపప్పు ఇది మనం కట్ చేసుకోవచ్చు ఇలాగా. క్యాష్యూ ఇది, దీని లోపల జీడిపప్పు ఉంటుంది. ఇదంతా బడి పెట్టాం. ఇది నేరేడు పళ్ళు చెట్టు అనమాట, నేరేడుకాయలు కాస్తాయి బాగా. ఇప్పుడు అన్ని సీజన్ కదా, అందుకని బాగా ఎండిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి అరటి కొమ్మలు ట్రైన్ తీసుకెళ్తాము. వచ్చేపాటికి ఇది ఉసిరి పత్రి, లోపల మామిడాకులు. రోడ్డు ప్రశాంతంగా ఉంటది, చాలా చాలా పీస్ఫుల్ ఎయిర్ వస్తుంది. సన్సెట్ కూడా చూడాలి. సన్సెట్ 2 చేతులు పట్టుకో, సరిగ్గా తోలు. ఉండు తిన్నకి వెళ్ళిపో. తిన్నపా ఆటో